సరే ఈ క్వశ్చన్ అయితే చూడండి. 7 years ago from now, a man was 5 times as old as his son. 7 years from now, the father will be 3 times as old as his son. Find the son's present age. సో మనకి ఇప్పుడు 7 years ago ఫాదర్ సన్ 7 years a man was 5 times ఎక్కువ ఉన్నారు సన్ కంటే. సన్ ఏజ్ ఇవ్వలేదు కాబట్టి 1 తీసుకున్నాం. 7 years from now the father will be 3 times as old as his son. సో సన్ ఇప్పుడు డబల్ చేస్తే 2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 వస్తుంది. సో 3 years మోర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 7 years నౌ. సో 3:1 మనము ఇంటూ 2 వేయాలి. సో ఇంటూ 2 ఎందుకు వేయాలంటే మనకి ఇప్పుడు 7 years తర్వాత అన్నారు కాబట్టి ఇంకెక్కువ ఉండాలి. సో మనకి ఇంటూ 2 వేసుకోవాలి అందుకని. సో మనకి 6:2 వస్తుంది. సో మనకి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ 1 పార్ట్, ఇది కూడా 1 పార్ట్. సో మనకు 1 పార్ట్ వాల్యూ 14 years. 7 is plus 7 14. మనకి 7 years బిఫోర్ అన్నారు కదా, ప్లస్ 7 years కూడా యాడ్ చేసుకోవాలి. సో మనకు ప్రజెంట్ ఏజ్ అడిగారు కాబట్టి 7 years బిఫోర్ కూడా యాడ్ చేసుకుంటే మనకు టోటల్ 21 years అయితే వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 21 years. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి. క్వాడ్రిలేటరల్ QRST యాంగిల్ Q is equal to 74 degrees and angle R is equal to 39 degrees. The bisectors of angle S and angle T meet at E. What is the measure of angle TES? సో మనకి యాంగిల్ TES వాల్యూ అయితే అడిగారు. సో మనకి యాంగిల్ TES కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ Q ప్లస్ యాంగిల్ R/2 వేసుకుంటే మనకి యాంగిల్ TES వాల్యూ అయితే వచ్చేస్తుంది. 74 ప్లస్ 39/2 వేసుకుంటే మనకి 113/2. సో దీన్ని మల్టిప్లై చేస్తే 56.5 degrees అయితే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. A, B and C can do a piece of work in 3 and 3 days respectively. How long in days will they take to do twice the same work working together? సో అందరు కలిసి ఒకటేసారి కలిపి ఒకే పని చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, ఆ పని డబల్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అని అయితే అడిగారు. సో మనకి ABC 3 days. మనం ఎల్సిఎంకి కూడా 1 ఎల్సిఎం కూడా 3 వస్తుంది. సో మనకి ట్వైస్ అడిగారు కాబట్టి ముగ్గురు కలిపి 3 daysలో చేస్తారు. సో ఇది ట్రై చేస్తే మనకి 6 అవుతుంది. సో 6/3 అయితే మనకి 2 వస్తుంది. సో మనకి 2 daysలో మనకి ముగ్గురు కలిపి అయితే వర్క్ కంప్లీట్ చేసేస్తారు. ట్వైస్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎలక్షన్ విత్ 2 candidates, candidate A received 75% total valid votes. If 10% are invalid votes, so candidate B how many votes received అని అయితే అడిగారు క్వశ్చన్లో. సో మనకి 1400 టోటల్ ఓట్స్, 14,000 ఓట్స్లో మనకి 10% ఇన్వాలిడ్ అంటే మనకి 1400 ఓట్స్ అయితే ఇన్వాలిడ్ ఓట్స్. సో మనకు 14,000లోకి వెళ్ళి 1400 తీసేస్తే మనకి 12,600 ఓట్స్ అయితే మనకి వ్యాలిడ్ ఓట్స్. ఇందులో మనకి 75%
ఏకి అయితే 75% ఓట్స్ వచ్చాయి, బీకి అయితే 75% అంటే ఇంకా 25% ఉంటుంది రిమైనింగ్. సో 25 అంటే మనం 1/4 లాగా రాసుకోవచ్చు ఇంటూ 12,600 ఓట్స్. సో మనకి దీన్ని 4 హాఫ్స్ చేస్తే 12,600 మనకి. ఫస్ట్ హాఫ్ చేస్తే మనకి 6,300 ఇదైతే వస్తుంది. సో మళ్ళీ దీన్ని ఇంకో 4 హాఫ్స్ కదా, ఫస్ట్ హాఫ్ 7 హాఫ్స్ చేస్తే మనకి 3,150 అయితే వస్తుంది మనకి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే చూడండి. A, B and C together can complete a piece of work in 12 days while A alone can complete it in 20 days and C alone can complete it in 36 days. In how many days can B alone complete the work? సో మనకి A ప్లస్ B ప్లస్ C టోటల్ వర్క్ ఎంత ఇచ్చారు, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, అందరు కలిసి 12 డేస్లో చేస్తారు. సో A ఒకటి మనకి 20 డేస్లో చేస్తుంది అండ్ C ఒకటి మనకి 36 డేస్లో వేస్తుంది అండ్ B వాల్యూ కనుక్కోమన్నారు. సో మనకి LCM ఎంత, 20 and 36కి వచ్చేసి మనకి ఇదైతే వస్తుంది 5 9 45 45 4 180. సో మనకి 180 అయితే వస్తుంది LCM. సో మనకి 12 ఇంటూ సమ్ ఫ్యాక్టర్ చేస్తే మనకి 180 రావాలి. 12 ఇంటూ 15 చేస్తే మనకి 180 వస్తుంది. మనకి ఇంటూ 9 20 ఇంటూ 9 చేస్తే 180 వస్తుంది. అండ్ 3 ఇంటూ 5 చేస్తే మనకి 180 అయితే వస్తుంది. సో మనకి ఇప్పుడు 9 + 5 అంటే మనకి ఎంత 14 వస్తుంది. సో మనకు టోటల్ 15 డేస్ ఇచ్చారు కాబట్టి టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో మిగతా 1 డే వర్క్ ఇది B అయితే చేస్తుంది. సో మనకి టోటల్ వర్క్ అడిగింది కాబట్టి సో మనం 1 ఇంటూ సమ్ ఫ్యాక్టర్ వేస్తే మనకు 180 రావాలి. సో 1 ఇంటూ 180 చేస్తే మనకు 180 అయితే వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 180 డేస్. ఒకసారి అయితే ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అన్నీ ఇచ్చారు. సో మోడ్ అనుకోమన్నారు. మీకైతే మీన్ మోడ్ మీడియన్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్. మీన్ అంటేనేమో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే అన్ని సమ్ చేసి టోటల్ కౌంట్ తోటి మనమైతే చేస్తే వస్తుంది. యావరేజ్ అనుకోవాలి మీన్ అంటే. అండ్ మీడియన్ అంటేనేమో అన్ని ఆర్డర్లో రాసి మధ్యలో ఉన్నదైతే అనుకోవాలి. మోడ్ అంటేనేమో మనకి అన్నీ ఎక్కువ రిపీట్ అయ్యేది అనుకోవాలి. సో మనకి ఇక్కడ 3 అనుకోమన్నారు. ఎక్కువ రిపీట్ అయ్యేది ఇప్పుడు మనకి ఫస్ట్ 34 అన్నది. సో ఆప్షన్ వైజ్ వెళ్దాము. 34 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది మనకి 1 2 3 4 మనకైతే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది 34. సో మనకి 34 5 టైమ్స్ అవుతుంది. అండ్ 21 మనకి 1 టైమే రిపీట్ అవుతుంది. అండ్ 20 మనకి 1 2 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 32 మనకి 1 2 టైమ్సే రిపీట్ అవుతుంది. సో మనకి ఎక్కువ రిపీట్ అయ్యేది 34. సో మనకు 34 అయితే వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ చూడండి. ఫర్ 15 innings a cricketer has an average of 94 runs. In the 16th inning he scores 111 runs. This average score increased by dash అన్నారు. సో మనకి రౌండ్ ఆఫ్ ది ఆన్సర్ టు ది నియరెస్ట్ హోల్ నెంబర్. హోల్ నెంబర్లో అయితే మనకి నియరెస్ట్ హోల్ నెంబర్ అయితే ఆన్సర్ అయితే వస్తుంది. సో మనకి 94 రన్స్ అనేది ఇచ్చారు అన్ని 15 innings. అండ్ 16 innings మనకి ఎంత ఇచ్చారు 111 రన్స్ ఇచ్చారు. సో మనకి ఎంత పెరిగింది 17 అయితే పెరిగింది. సో
సో మనకి 17 runs by 16 innings వేస్తే మనకి 1 point సంథింగ్ వస్తుంది. సో మనకు హోల్ నెంబర్ అడిగింది కాబట్టి మనకు ఆన్సర్ 1 వస్తుంది.